మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శనివారం జగిత్యాల పట్టణంలోని 32, 33, 34 వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించి బీజేపీ అభ్యర్థులను పువ్వు గుర్తు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగస్ శ్రావణి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగిత్యాల మున్సిపల్ కి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అమృత్ పథకం కింద 60 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారని, కేంద్రీయ విద్యాలయం కూడా జగిత్యాల ప్రజలకు అందించిన ఘనత నిజామాబాద్ ఎంపీ అరవింద్ కు దక్కుతుందని అన్నారు. ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే జగిత్యాల మున్సిపల్ కి మరిన్ని కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ నిధులు మంజూరు చేసే విధంగా కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఒకసారి అవకాశం ఎన్ని రోజులు అది అన్ని తెలిసినాయి కానీ ఒకటి తెలియదు. భారతీయ జనతా
జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు జగిత్యాల పట్టణంలోని 32, 33, 34వ వార్డులో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థుల తరఫున వాళ్ళకు ప్రచారం నిర్వహించడం జరిగింది. 32వ వార్డు అభ్యర్థి దుబ్బ మానస గారు శ్రీమతి, అదేవిధంగా 33వ వార్డు అభ్యర్థి శ్రీమతి కడార్ల లావణ్య గారు, 34వ వార్డు అభ్యర్థి తమ్ముడు సురేష్ గారు వీరికి సపోర్ట్గా ప్రచారం నిర్వహించడం జరిగింది. నేను ఒకటే కోరుతా ఉన్నాను, దయచేసి పట్టణ ప్రజలందరినీ కూడా మీరు గత కొద్ది సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నారు. దయచేసి ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్ని దశాబ్దాలుగానే ఒక అవకాశం ఇచ్చిండ్రు, కానీ అభివృద్ధి ఎలా ఉంది, సంక్షేమం ఉంది మీరు చూసిండ్రు. తర్వాత టీఆర్ఎస్ అవకాశం ఇచ్చిండ్రు, మీరు చూసిండ్రు ఎట్లుందో, మీకంతా అనుభవమే. ఒక్కసారి ఈసారి దయచేసి భారతీయ జనతా పార్టీకి, ధర్మాన్ని, న్యాయానికి కట్టుబడి పనిచేస్తున్నటువంటి పార్టీ, సెంట్రల్లో మన భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిల్చోబెట్టినటువంటి పార్టీ, మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశం అభివృద్ధి పథాన నడుస్తూ ఉంది. మరి ఆ పార్టీయే మన జగిత్యాల పట్టణంలో మన మున్సిపాలిటీ మీద అదే జెండా ఉంటే, మన మున్సిపల్ కౌన్సిల్లో బీజేపీ కౌన్సిలర్లు ఉంటే ఖచ్చితంగా వారి అడుగుజాడల్లో నడుస్తూ ధర్మానికి, న్యాయానికి కట్టుబడి అభివృద్ధి లక్ష్యంగా, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తారని మరొకసారి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా జగిత్యాల పట్టణంలో హయ్యెస్ట్గా ఉన్నది మా మహిళా ఓటర్లు, మా మహిళా సోదరిమణులు. దయచేసి చేతులు జోడించి ఒకటే అడుగుతా ఉన్నాను, మహిళలు మహిళలు అని ఎంతసేపు మాట్లాడతారట కానీ అసలు మహిళలకు పట్టం కట్టే పరిస్థితి ఇంతకుముందు నాయకుల్లో కనిపిస్తలేదు. ఉన్న పార్టీలో నుంచే గెంటేసే పరిస్థితి, ఉన్న పార్టీలోనే మహిళలను అవమానించే పరిస్థితి మీరు చూసిండ్రు. మరి సొంత పార్టీలో మహిళలను అనుమానించే వాళ్ళే, అవమానించే వాళ్ళే బయట మహిళలకు ఏం న్యాయం చేస్తారో ఒక్కసారి దయచేసి ఆలోచించండి. వాళ్ళకి ఆలోచనలు కూడా ఉండదు. మరి ఈ రోజున మేము అన్న మాటకు కట్టుబడి ఇచ్చిన 46 టికెట్లలో 29 మంది మహిళలకు టికెట్లు ఇచ్చిన మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి. మా అధిష్టానం 29 మందిని మహిళలను మహారాణులను చేసే విధంగా ఈరోజు వాళ్లకు పట్టం కట్టడం జరిగింది. మరి మీరు ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. దయచేసి మీ మహిళా మనులందరూ కూడా గట్టిగా చేయి కదిపి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీని మున్సిపల్ కౌన్సిల్కి పంపించగలిగితే, మా అభ్యర్థులను మున్సిపల్ కౌన్సిల్కి పంపించగలిగితే తప్పకుండా మీ అందరి సమస్యల కోసం కొట్లాడడానికి, మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మరొక్కసారి మీ వజ్రాయుధమైనటువంటి ఓటు హక్కును ఉపయోగించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తరఫున మీరు కూడా మీ వంతు సాయం చేయండి, మీ ఓటు హక్కును వినియోగించుకొని ఆశీర్వదించండి అని మరొకసారి కోరుతున్నాను. ఫిబ్రవరి 11న జరిగేటటువంటి ఒక సమరంలో, ధర్మం కోసం, న్యాయం కోసం, మన జగిత్యాల పట్టణ అభివృద్ధి సంక్షేమం కోసం జరిగేటటువంటి ఒక సమరంలో మీరందరూ కూడా తలా ఒక చెయ్యి వేసి ధర్మాన్ని, న్యాయాన్ని గెలిపించగలరని మరొకసారి కోరుతా ఉన్నాను.